రామరాజు, వేదవతి వల్లిని చూస్తూ పుట్టబోయే మనవడు, మనవరాలు గురించే మాట్లాడుకుంటూ చాలా ఆశలు పెంచుకుంటూ పాప పుడుతుంది, పాప పుడుతుంది, ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా వల్లి ఏమో అయ్యో! వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు? అసలు లేని బిడ్డను నేను ఇక్కడి నుండి తీసుకురావాలి. ఇప్పుడు ఎలా ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ చాలా టెన్షన్ పడుతూ ఏడుమొహం పెట్టి చూస్తూ ఉంటుంది. అప్పుడే నర్మదా రామరాజు మాటలు విని మామయ్య గారు చాలా ఆశలు పెంచుకుంటున్నట్టున్నారు. అది అత్తయ్య వాళ్ళు మా ఆశలు పెంచుకోకముందే అసలు అది ఎంతవరకు నిజమో ఈ రోజు బయట పెట్టాల్సిందే తెలుసుకోవాలి అని ఆలోచించుకొని అక్కడికి వెళ్ళి అక్క ఈ రోజు మనం హాస్పిటల్ కి చెకప్ కి వెళ్దామా అని అడుగుతూ ఉంటుంది. ఇంకా మొన్న వెళ్ళొచ్చాం కదా చెల్లి, మళ్ళీ ఎందుకు అని మళ్ళీ అంటూ ఉంటే ఈ రోజు వేరే హాస్పిటల్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకుందాం అక్క అని చెప్పడంతో మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు, మనం ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే పద, మళ్ళీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా వేదవతి, నాకు ఎందుకు అలా చేస్తున్నావు, ఒక డాక్టర్ దగ్గర చూపించుకోవాలని ఏముంది, ఈసారి వేరే డాక్టర్ దగ్గర చూపించుకున్నాము, ఇంకా మంచిగా చూస్తారేమో, ఏమవుతుంది అని అంటూ ఉంటే అవునమ్మా వెళ్ళి చూపించుకో, చెక్ చేయించుకో అని రామరాజు కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా వల్లి గుటకలు మింగుతూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.